ఆహారము నుండి మరలా పిండోత్పత్తి జరిగి క్రొత్త శరీరాలు జన్మిస్తూ ఉంటాయి. ఈ జననము మరణముల మధ్య లేదా మరణము జననముల మధ్య జీవుడు అంటే మనము ఏ విధమైన ఆస్తులు ఐశ్వర్యాలు వెంట తెచ్చుకుంటున్నాం, వెంట తీసుకువెళుతున్నాం? మన కోసం ఏమి సాధించి దాచుకుంటున్నాం? కేవలం మన బుద్ధి తెలిసి తెలియక చేస్తున్న పాప పుణ్యాల కర్మ ఫలాలు మాత్రమే అంటిపెట్టుకుంటున్నాం. వీటిలోనే మన జన్మరాహిత్యం ఇమిడి ఉంది. గ్రహించిన వారి జన్మ ధన్యం. శరీరం తన ధర్మాలను అనుసరించి సంపాదన, వృత్తి, సంసారములయందు లగ్నం కావాలి. మనసు మాత్రం పరమాత్మ ధ్యానము, ధర్మము, పుణ్యము, పాపచింతనములయందు లయం కావాలి. బ్రహ్మంగారు ఇదే మార్గాన్ని అనుసరించి చూపించారు. సంసార